Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. ఐఐటి కాన్పూర్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి కాలేజ్ వచ్చేసి ఐఐటి కాన్పూర్. మీ అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు మనం 3 ఐఐటీస్ గురించి డిస్కస్ చేశాము. వెంటనే మీ అందరికీ తెలిసిందే ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ. 4వ ఐఐటి వచ్చేసి మనకి ఐఐటి కాన్పూర్. మొత్తం 23 ఐఐటీస్లో మీకు ఆల్రెడీ 3 వీడియోస్ చేశాను. ఇది 4వ వీడియో అనమాట. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒక క్షణం ఆగి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా, నేను చేసిన వర్క్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక హైప్ అయితే ఇవ్వండి అనమాట. ఆ వీడియోస్ మీరు అన్నీ చూద్దాం అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. లేదనుకున్నట్లయితే వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ అనేది మనకి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. వాటిలో జాయిన్ అయినట్లయితే ఈ వీడియోస్ అన్ని నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు వచ్చిన తర్వాత ఈవినింగ్ ఫ్రీగా టైంలో హ్యాపీగా మీరు వీలున్న టైంలో మీరు చూసుకోవచ్చు. కొంచెం తల్లులారా, తండ్రులారా, వీటిని కూడా ఒక సీరియల్ అనుకోండి. ఇది చాలా ఎక్కువసేపు ఉంటే నేను చెప్పే వీడియోస్, ఎందుకంటే ప్రతిదీ కూడా ఈ వీడియో చూస్తే మీకు మొత్తం ఈ ఐఐటి కాన్పూర్ గురించి మొత్తం విషయాలు తెలియాలనే ఉద్దేశంతో కొంత టైం అనేది ఎక్కువ తీసుకుంటాను. మీరు టైం వేస్ట్ అవుతుంది అనుకోకుండా వీడియోని పూర్తిగా చూసినట్లయితే ప్రతి విషయం మీకు అర్థమవుతుంది అనమాట. ఇంకా డౌట్ ఉన్నట్లయితే మీ కామెంట్ రూపంలో అడగండి అన్నమాట. సో ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ క్లాస్ రూమ్ పెట్టినటువంటి ఐఐటి అండి. 1963లో ఈ ఐఐటి కాన్పూర్లో ఐబిఎం సహకారంతో 1620 సిస్టమ్స్తోని ఫస్ట్ కంప్యూటర్ క్లాస్ రూమ్ పెట్టినటువంటి కాలేజ్ అనమాట ఈ ఐఐటి కాన్పూర్. అది దీని హిస్టరీ అనమాట. అటువంటి హిస్టరీ ఉన్నటువంటి కాలేజీలో మనకి ఏమేమి బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది, అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ ఎన్ని, ఫీజు ఎంత ఉంటుంది, హాస్టల్ ఫీజు ఎంత ఉంది, జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ అంటే 6th రౌండ్ అడ్వాన్స్డ్ ర్యాంక్స్ ఏంటి, అదేవిధంగా ఈ కాలేజ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి. ఇవి ఐఐటీలో అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉంటాయా సార్ అంటే ఉంటాయి. ప్రతి కాలేజీకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. రెండు తెలుసుకోవాలి మనం వెళ్ళేటప్పుడు. కాబట్టి వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఈ విషయాలన్నీ మీకు అర్థమవుతాయి. కాబట్టి వీడియోని పూర్తిగా చూడవలసిందిగా కోరుతున్నాను. ఇక నన్ను మీరు తిట్టుకోకుండా కొద్దిగా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ఎందుకంటే ఈ సర్వీసెస్ అన్నీ కూడా మీకోసమే. మన గైడెన్స్లో ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యారనమాట. ఐఐటీలోనే కాకుండా ఇప్పుడు ఐఐటి కాన్పూర్లో మెటలర్జికల్ సైన్స్లో ఆ బాబుకి వేరే ఐఐటీస్లో తనకి మంచి బ్రాంచ్ వస్తున్నా అదే ఐఐటీలో జాయిన్ కావాలని చెప్పేసి వచ్చేసి మైనింగ్ జాయిన్ అయ్యాడు అనమాట ఒక స్టూడెంట్. సో 4 years బ్యాక్. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే మీ ఇంట్రెస్ట్, మీ ర్యాంకు, మీకు సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్నింటిని బట్టి మీకు ఒక బెస్ట్ కాలేజీని సజెస్ట్ చేయగలుగుతాయి. కాబట్టి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీరు జాయిన్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి, సో మేము అందిస్తున్నటువంటి సర్వీసెస్లో మీకు ఏ సర్వీస్ కావాలో అది తీసుకొని మీ యొక్క ఏదైతే జర్నీ ఉందో బీటెక్లో జాయిన్ కావాలి అనుకునేటువంటి యొక్క జర్నీని స్మూత్గా చేసుకుంటారని కోరుకుంటూ, ఇట్లా ఇక్కడ కొంతమంది పేరెంట్స్ వాళ్ళ హ్యాపీనెస్ని మనతో పంచుకున్నారనమాట. మన గైడెన్స్లో వేరే స్కాలర్స్లో జాయిన్ అయిపోయి వాళ్ళ ఫోటోలు తీసి పంపించినటువంటి కొన్ని ఫొటోస్ మాత్రమే. ఇట్లా ఎవ్రీ ఇయర్ వందలాది మంది స్టూడెంట్స్ అనేది జాయిన్ అవుతూ ఉంటారు. అది ముఖ్యంగా నేను ప్రతి వీడియోలో చెప్పేది, ఆల్రెడీ ఐఐటి కొట్టేశారు, మీరు అంతా హ్యాపీయే. కానీ ఎవరైతే ఐఐటిని ఏముగా పెట్టుకున్నారో, లేకపోతే ఒక డాక్టర్ కావాలనుకుంటున్నారో, లేకపోతే ఒక మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ తెచ్చుకుందాం అనుకుంటున్నారో, లేకపోతే మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు కానీ వాళ్ళకి ఏం నాలెడ్జ్ వస్తుంది, వాళ్ళు ఎవరు డెవలప్ అవుతున్నారు, ఇంజనీరా, డాక్టరా, లాయరా, లేకపోతే చార్ట్ అకౌంటా, వాళ్ళకి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఏంటనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్డ్ పవర్డ్ కెరియర్ గైడెన్స్ టెస్ట్ అనమాట. ఈ టెస్ట్ రాయడానికి 8th క్లాస్ అండ్ అబోవ్ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది. 1 hour ఆన్లైన్లో మేము ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము. ఐఐటి ఫౌండేషన్లో ఉన్న ఇయర్ 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్నా, ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా మీ పిల్లలకి ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతా ఉంది అనేది చెప్పగలుగుతా. ఇప్పుడు మీ బాబు 8th క్లాస్ చదువుతున్నాడు, ఐఐటి ఫౌండేషన్లో లేడు, లేకపోతే ఉన్నాడు, ఉంటే వాడి పరిస్థితి ఏంది, లేకున్నట్లయితే మనం ఐఐటి ఫౌండేషన్ ఇప్పించాలా లేదా. ఎక్కువ ఎవరైతే సిబిఎస్ఈలో చదువుతున్నారో వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట స్టూడెంట్స్. ఎందుకంటే మన సిబిఎస్ఈ స్కూల్స్ మ్యాథ్స్ లెక్చరర్స్ని మంచి వాళ్ళని రిక్రూట్ చేయట్లేదు, అక్కడ కొంతమంది ల్యాగ్లో ఉంటున్నారు. కాబట్టి అండ్ అయితే మన ఈ స్టేట్ స్కూల్స్ వచ్చేసి ఓన్లీ మ్యాథ్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తుంది తప్ప మిగతా వాటిల్లో ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. ఇట్లా కొన్ని ఇబ్బందులు అయితే స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు. అవన్నీ కూడా పేరెంట్స్కి చెప్పి వాళ్ళ యొక్క కెరియర్ని మనం కొన్ని గత సంవత్సరాలుగా గైడ్ చేస్తూ వాళ్ళొక మంచి రైట్ పాత్లో వెళ్ళే విధంగా, లేకపోతే సబ్జెక్టు నేర్చుకునే విధంగా లక్షలు అనవసరంగా ఖర్చు పెట్టకుండా ఒక మంచి కాలేజీని గైడెన్స్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ అనమాట. కాబట్టి ఈ స్కిల్ టెస్ట్, అదేవిధంగా మెంటర్షిప్ ప్రోగ్రామ్ రెండింటి కూడా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టవచ్చు. ఇక నా గురించి మీ అందరికీ తెలిసిందే, సో తెలియని వాళ్ళ కోసం అనమాట. సో తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి.
సో బీటెక్ ఎంటెక్ పిహెచ్డి జేఎన్టీ హైదరాబాద్ చదివాను. ప్రొఫెసర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, 25 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అదేవిధంగా అడ్వాన్స్డ్ స్టడీస్ కెరియర్ కౌన్సిలర్లో కూడా నేను సర్టిఫికేషన్ కోర్సెస్ చేశాను, పర్సనల్ గైడెన్స్ ఇచ్చాను, ఇస్తూనే ఉన్నాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ 2 సర్వీస్లో ఏదో ఒక సర్వీస్ మీకు సూటబుల్ అయితే తీసుకోండి, మీకే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు, అది పేరెంట్స్. సో వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్తో ఆ ధైర్యంతో మీకు చెప్తున్నాను అన్నమాట. ఇక మన ఐఐటి కాన్పూర్ గురించి చెప్పుకున్నట్లయితే సో 1959లో అనమాట ఇది. సో దాదాపు 1000 ఎకరాల్లో ఉంటుంది క్యాంపస్ అనేది. ఎక్కడ ఉంటుందో తెలుసు కదా మీకు, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. బ్యూటిఫుల్ క్యాంపస్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఓన్ ఎయిర్ స్ట్రిప్ ఫర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే చూడండి, ఇక 1000 ఎకరాల్లో ఉన్నప్పుడు ఉండదా, ఉంటుందన్నమాట. సో ఇక్కడ తీసుకున్నటువంటి బ్రాంచెస్ 14 ఇక్కడ చూపిస్తున్నాను నేను, బట్ 14 కంటే ఎక్కువే ఉంటాయి, కొత్త బ్రాంచెస్ కూడా వస్తున్నాయి కాబట్టి. ఇది వచ్చేసి మనకి ఐఐటీస్లో 4th ప్లేస్లో ఉందన్నమాట. ఓల్డ్ ఐఐటీస్ అయినప్పటికీ కూడా సో ఇది 4th ప్లేస్లోనే ఉంది, ఎందుకంటే ప్లేస్ అడ్వాంటేజ్ అనేది ఢిల్లీకి, బాంబేకి, మద్రాస్కి ఉందన్నమాట కాన్పూర్తో పోలిస్తే. కాబట్టి సో ఇది 4th ప్లేస్లో ఉంది మనకి, స్టూడెంట్ చాయిస్లో కావచ్చు, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కావచ్చు. ఇది మనకు వచ్చేసి కాన్పూర్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మావాడే అనమాట. సో అతనికి వచ్చేసి మనకి లక్నో నుంచి ఒక 90 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ 14 కిలోమీటర్స్ అనమాట. ఆ పేరే పెట్టుకుంది కాబట్టి మావాడే అని చెప్పాను. వీఆర్ ఆల్సో ఫ్రమ్ నార్త్ ఇండియా. ఓకే, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ఫీజు అనేది తీసుకోవచ్చు మీరు. 1 lakh ఫీజు అనేది ఉందన్నమాట ఇక్కడ. సో మీకు పర్ సెమిస్టర్ 1,12,000 అవుతుంది. ఫస్ట్ సెమిస్టర్లో కొంత ఎక్స్ట్రా ఫీజు అనేది కడతారు, సెకండ్ సెమిస్టర్ నుంచి కొంత ఫీజు అనేది తగ్గుతూ ఉంది. ఇదే విధంగా మీకు వచ్చేసి హాస్టల్ అండ్ మెస్ ఫీజు కూడా ఒక 25,100 అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఫీజెస్ అనేది వివరాలు, ఎందుకంటే పేరెంట్స్కి కొంత ఎంతైనా పెట్టేస్తారు ఐఐటి అంటే, బట్ తెలియాలి కాబట్టి కొంత ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా ఉంటుంది. కాకపోతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ స్టూడెంట్స్కి, అదేవిధంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ 1 lakh బిలో ఉండాలి మీ ఇన్కమ్. అదేవిధంగా ఇక్కడ 2/3 ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి 1 to 5 lakhs ఉండాలి. దీనికి సంబంధించి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్ అండ్ ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు ప్రొడ్యూస్ చేస్తేనే మీకు ఇవన్నీ వర్తిస్తాయి. సో కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్లేస్మెంట్ స్టాటస్ మనం ముందు డిస్కస్ చేద్దాం. ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో 83% ఉంది. సో బయాలజికల్ సైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్లో 74% ఉంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో అయితే మీకు 95.24 ఉందన్నమాట. కంప్యూటర్ సైన్స్ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 95.86 ఉంది. అదేవిధంగా మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మీకు వచ్చేసి 83.87 ఉందన్నమాట. మెకానికల్లో 86% ఉంది. చూడమ్మ, ప్లేస్మెంట్ ట్రాక్ తీసుకోండి. చాలామంది ఈసీఈ ఉండదా సార్ అని అడుగుతారు. మీ అందరికీ తెలియంది ఏంటంటే ఈసీఈ ట్రిపుల్ ఈ కొంత డిఫరెన్సే ఉంటుందన్న. ఇక్కడ ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అన్న కొంత ఎలక్టివ్స్ మీరు ఈసీ కూడా చదవచ్చు. కాబట్టి ఇది ఎలక్ట్రికల్ అనగానే మన ఇంటి పక్క కాలేజీలో లాగా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అనుకోవద్దు. ఇక్కడ మీకు ఎలక్టివ్స్ ఉంటాయి, ఓపెన్ ఎలక్టివ్స్ ఉంటాయి, అన్ని కాలేజీలో ఉన్నప్పటికీ కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ఎలక్ట్రానిక్స్ లాగానే అనుకోండి. మీరు మన వాళ్ళు ఎక్కువ ఓవర్ హైప్ చేశారనమాట. సో ఇట్ ఈస్ ద బిగ్ బ్రదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఎందుకంటే నా ఏరియా కాబట్టి నేను కొంచెం గొప్పగా చెప్పుకుంటా ఉంటాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి. ఓకే, అది కూడా ఈసీతోనే సమానం, దానికంటే బెటర్ ఆపర్చునిటీసే ఉంటాయి మీ దగ్గర స్కిల్ నాలెడ్జ్ ఉన్నట్లయితే. ప్లేస్మెంట్ చూసుకోండి. ఇక్కడ మీ ఏ బ్రాంచ్ అయినా సాఫ్ట్వేర్కి వెళ్ళవచ్చు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ నాలెడ్జ్ మీరు పెంచుకుంటే సరిపోతుంది. సో ఇంకా 4 years బిఎస్ కోర్సెస్. మన బ్యాడ్లకు మనకి బీటెక్ రాలేదు అయినా పర్లేదు, ఇక్కడ బిఎస్ చేయండి. 4 years బిఎస్ చేయండి, తర్వాత యూఎస్ఎల్ ఎంఎస్ చేయండి, కానీ ఇటువంటి కాలేజీలో చదవండి. ఎర్త్ సైన్సెస్లో 50%, ఎకనామిక్స్లో 85. చూడండి అమ్మా, మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా, ఎకనామిక్స్ వస్తే తీసుకోండి అది ఏ ఐఐటి అయినా అని చెప్పేసి. మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్. సైంటిఫిక్ అనగానే మళ్ళీ ఏదో అనుకోవద్దు మీరు. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అన్నా అదే, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అన్నా, సైంటిఫిక్ కంప్యూటింగ్ అన్నా అదే అనమాట, ఎంఎన్సి అన్నా అదే. ఇవి ఓన్లీ ఐఐటీలో ఉన్నటువంటి బ్రాంచ్. ఈ బ్రాంచ్ చదవాలంటే కొంత ధైర్యం ఉండాలన్నమాట, ఎందుకంటే మ్యాథ్స్ డెప్త్గా ఉంటుంది. అటువంటి స్టూడెంట్స్కే హై ప్యాకేజ్, కోట్లలో ప్యాకేజ్ వస్తుంది కదా. ఈ మ్యాథ్స్లో ఎవరైతే మంచిగా ఉంటారో వీళ్ళకి మాత్రం మంచి ప్యాకేజ్. మ్యాథ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ ఇన్ బీటెక్ ఆల్సో. పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడే 95.35. ఫిజిక్స్, అదేవిధంగా ఓవరాల్గా బిఎస్ కోర్సుల్లో కూడా ఇది కూడా మీరు చూసుకోండి, ఇది కూడా బిఎస్ కిందకే వస్తుంది. 4 years బిఎస్ అయినా బీటెక్ అని అనుకోండి. చాలామంది జాయిన్ అయ్యారు, మంచి ప్లేస్మెంట్ కట్టారు. బీటెక్ బిఎస్ 4 years ఉంటే చాలు. ఇవి వేరియస్ డిపార్ట్మెంట్స్ యొక్క
ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, ఎంతమంది ప్లేస్మెంట్ వచ్చింది. 89 మెంబర్స్ సివిల్లో రిజిస్టర్ అయితే 77 మెంబర్స్కి వచ్చింది. ఇక్కడ రాలేదంటే మీరు తక్కువ అంచనా వేయద్దు. కొంతమంది ఎంఎస్కి వెళ్తారు, కొంతమంది వాళ్ళ ఓన్ స్టార్టప్స్ ఉంటాయి. ప్లేస్మెంట్ రాలేదు ఐఐటీలో బ్లేమ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ చిన్న కాలేజీలు కాదండి బ్లేమ్ చేయడానికి. ఇక్కడ రాలేదంటే రీజన్ ఉంటుంది. వాడు కొంతమంది డ్రాప్ అవుతారు, కొంతమంది లక్లో వస్తుంది సీటు. ఇక్కడ మీకు పిఎం మోడీ రికమెండ్ చేసి మీకు సీట్ ఇచ్చాడు అనుకోండి, మీరు పోవద్దు. ఎందుకంటే ఇక్కడ చదవలేరు మీరు. ఇలాంటి కాలేజ్లో సొంతంగా ఆ కాంపిటీషన్లో తట్టుకొని మీరు చిన్నప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి కష్టపడి సీట్ తెచ్చుకున్నాడే ఇక్కడ తట్టుకోలేస్తారు తప్ప, కొంత ఏదో లక్లో ఆ రోజు రైట్ అయితే పెడితే వెళ్ళిన వాళ్ళు, అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు చదవలేరు. కాబట్టి వాళ్ళని కూడా మనం పక్కన పెట్టాలి. అందుకని కొంత తక్కువ ఉంటుంది. కొంతమంది ఏంటంటే హయ్యర్ స్టడీస్కి కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు, ఇట్లా వెళ్తూ ఉంటారు. కాబట్టి ప్లేస్మెంట్ అనేది తక్కువ ఉంటుంది తప్ప కాలేజీని తక్కువ చేసుకోవద్దు. ఇక్కడ స్టూడెంట్స్ కూడా తక్కువ చేసుకోవద్దు. వండర్ఫుల్ స్టూడెంట్స్ అంటారు ఐఐటీలో చదివే వాళ్ళంతా కూడా. ఇవి కొన్ని కంపెనీస్ అండి. ఇక్కడ వచ్చేటువంటి కంపెనీస్ ఇవన్నీ కూడా ఆల్ బిఎండబ్ల్యూ, ఇంటెల్, మనకి డిఆర్డిఓ కూడా వస్తుంది చూడండి ఇక్కడ. డిఆర్డిఓ, ఎన్టీపీసీ, హెచ్పి, ఈ మిస్టిపిసి, జీఈ ఇవన్నీ ఎలక్ట్రికల్ తీసుకెళ్తూ ఉంటాయి. ఎయిర్ బస్సు, అర్థమైందా? ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్, గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తాయి. ఇస్రో చూడండి, ఇలాంటి కంపెనీస్ వచ్చి తీసుకొని పోతున్నాయి అనమాట స్టూడెంట్స్ని. కంపెనీలు మీ దగ్గరకు వస్తున్నాయంటే అర్థం ఏంటి? మీ బ్రెయిన్ వాళ్ళకి కావాలి, మీ నాలెడ్జ్ వాళ్ళకి కావాలి. సో ఇక్కడ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ మనకు మీడియం ప్యాకేజ్ ఎంత వస్తుంది? మీడియం ప్యాకేజ్ తీసుకున్నట్లయితే బ్రాంచ్ల వారీగా మీకు ఇచ్చాను, మీరు చూసుకోండి. కంప్యూటర్ సైన్స్లో అయితే 34 లక్షల దాకా ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అయితే 27 లక్షలు ఉంది. మిగతా బ్రాంచెస్ యొక్క చూడండి మీరు ఇక్కడ 19 లక్షల నుంచి 17 లక్షలు, 18 లక్షల వరకు ఉందన్నమాట. చూడండి మరి ఇక్కడ మన కంప్యూటర్ సైన్స్ తీసుకున్నా రావు నార్మల్ కాలేజీలో. ఇక్కడ ఏరే బ్రాంచ్ తీసుకున్నా ప్యాకేజ్ అనేది మీకు వస్తుందన్నమాట. కాబట్టి కష్టపడి చదవండి అక్కడ వెళ్ళిన తర్వాత. అదేవిధంగా సో 4 years బిఎస్ ప్రోగ్రాంలో తీసుకున్నా కానీ మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్, పేరెంట్స్ స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో కొన్ని బ్రాంచెస్ని మీరు పెట్టుకోండి. కొంతమంది తెలియక బిఎస్ అని బెటరు. చూడండి ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ 32 lakhs, ప్లేస్మెంట్ రేటు 95%. కానీ ఇది బిఎస్ కోర్సు. మన వాళ్ళు టెక్ కావాలి, మన వాళ్ళకి టెక్ కాకపోయినా ఏం కాదు, తీసుకోండి ఇక్కడ. ఓకేనా? అందుకని ప్లేస్మెంట్స్ చూపిస్తున్నా మీకు ముందు. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఈ కేటగిరీస్ ఇక్కడ ఇచ్చాను. అవి కేటగిరీ 6th రౌండ్ కట్ ఆఫ్. అన్ని ఐఐటీల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, జోసా 6th రౌండ్ కట్ ఆఫ్ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో చూసుకొని రాలేదు అనుకోదు, 6th రౌండ్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఆ 6th రౌండ్లో క్లోజింగ్ ర్యాంక్ అనమాట, ఓపెనింగ్ ర్యాంక్ కూడా కాదు, క్లోజింగ్ ర్యాంక్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట. అది మీరు చూసుకోండి. అదేవిధంగా సో నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్, దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా ఒకసారి వీడియోని పాస్ చేసుకొని మీరు చూసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను త్వరగా తీస్తూ ఉంటాను. కెమికల్ ఇంజనీరింగ్లో కూడా మీరు తీసుకోవచ్చు. కేటగిరీ ఇక్కడ ఇచ్చాను, అక్కడ మీ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంకు, ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ ర్యాంక్స్ అనేవి ఇక్కడ ఇచ్చారనమాట. ఇవి క్లోజింగ్ ర్యాంక్స్. వీటి తర్వాత కూడా మనకి నెక్స్ట్ కెమిస్ట్రీ, ఇది బిఎస్ ప్రోగ్రామ్, దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ కెమిస్ట్రీ బిఎస్ ప్రోగ్రామ్ తర్వాత మనకి సివిల్ ఇంజనీరింగ్ అనమాట. సో సివిల్ ఇంజనీరింగ్లో కూడా మనకి ఓపెన్లో ఎంత వరకు వచ్చిందంటే దాదాపు 6,161 వరకు వచ్చింది ఓపెన్లో. గర్ల్స్కి అయితే చూడండి 13,558, డబల్ అన్నమాట. అమ్మాయిలు చూడండి అమ్మా, కొంచెం మీకు గవర్నమెంట్ ఎంత ఛాన్స్ ఇస్తుందో. ఇవన్నీ కేటగిరీ ర్యాంక్స్ అనమాట. ఎందుకంటే చదవలేరు పాప అని కొంత గవర్నమెంట్. ఇక కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి బ్రాంచ్, దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు వీడియోలో వీళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అనమాట. ఆల్ కేటగిరీస్కి సంబంధించినటువంటి కంప్యూటర్ సైన్స్ యొక్క లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ర్యాంక్. నెక్స్ట్ మీకు ఎర్త్ సైన్సెస్ ఉన్నాయి కదా, ఎర్త్ సైన్స్ సంబంధించినటువంటి దాదాపు ఇక్కడ 10,000 ర్యాంక్ వచ్చినా కానీ ఓపెన్ కేటగిరీలో వచ్చింది. వేరియస్ కేటగిరీస్లో కూడా హై ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా మనకి ఎర్త్ సైన్స్ అనేటువంటి బ్రాంచ్ అనేది ఇక్కడ వస్తూ ఉంది. నెక్స్ట్ ఎకనామిక్స్, చెప్పే కదా, ఎకనామిక్స్లో అయితే చూడండి మళ్ళీ ఈవెన్ దో బిఎస్ ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా తక్కువ ర్యాంకులోనే మనకి కట్ ఆఫ్ అనేది జరుగుతూ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్ పక్కన ఇచ్చాను, అవన్నీ మీరు చూసుకొని నోట్ డౌన్ చేసుకోండి మీరు ర్యాంక్ వచ్చినప్పుడు. అండ్ ఆ వీడియోస్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి ప్లేలిస్ట్లో. మన ప్లేలిస్ట్లో ఐఐటీస్ అనేటువంటి ప్లేలిస్ట్ ఉంటుంది అనమాట, అందులో అవైలబిలిటీ ఉంటాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ కూడా చూసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ తర్వాత 3rd ప్లేస్లో ఇది ఉంటుందన్నమాట. ఓకే, ఎలక్ట్రికల్ తర్వాత మనకి మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇది కూడా మీకు 4 years ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అంటే బీటెక్,
బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటే మీరు బిఎస్ ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఇది దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బిఎస్ ప్రోగ్రామ్. సైంటిఫిక్ కంప్యూటింగ్ అన్నారు కాబట్టి నార్మల్గా అయితే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంటే బీటెక్ అని ఉంటుంది, సైంటిఫిక్ కంప్యూటింగ్ అని పెట్టారు కాబట్టి బిఎస్ అని ఇచ్చాడు. బట్ సిలబస్ అంతా ఒకటే, టెక్ అనేది మాత్రం ఉండదు తప్ప బిఎస్ అంతే, అది సేమ్ సిలబస్ సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొంత స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్ యొక్క కట్ ఆఫ్ అనేది మీరు తీసుకోవచ్చు. దాదాపు మనకి ఎక్కువ సీట్స్ ఉంటాయి మెకానికల్లో, ప్లేస్మెంట్ కూడా మెకానికల్ బాగుంది. కొంత మెకానికల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఐఐటి కాన్పూర్ని మీరు చూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎందుకంటే మీకు బ్రాంచ్ని బట్టి కూడా ఉంటుంది అనమాట కాలేజీ. కొన్ని కాలేజ్లో చాలా బాగుంటుంది. ఇక్కడ పాజిటివ్స్ చెప్పినప్పుడు మీకు చెప్తాయి కాలేజీ గురించి. ఫిజిక్స్ కూడా తీసుకోండి, ఫిజిక్స్లో కూడా కొంత మోడరేట్గా ఉంటుంది కట్ ఆఫ్ అనేది, అటు హై ఉండదు లో ఉండదు, మీడియంలో ఉంటుంది అనమాట. ఫిజిక్స్ తర్వాత మనకు వచ్చే స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ 4 years బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కొత్తగా వచ్చింది, ప్లేస్మెంట్లో కనపడలే కానీ చూడండి స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్, ఇది కూడా బిఎస్ ప్రోగ్రామే, ఇది కూడా తీసుకోవచ్చు మీరు. కంప్యూటర్ సైన్స్లో మంచి ప్లేస్మెంట్ కావాలి మాకు అనుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ సైంటిఫిక్ కంప్యూటింగ్, అదేవిధంగా డేటా సైన్స్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ అనేటువంటి బిఎస్ ప్రోగ్రామ్ కట్ ఆఫ్ చూడండి ఇక్కడ తక్కువ ఉందన్నమాట. ఇట్లా మీరు బ్రాంచెస్ని వీడియోస్ చూస్తున్నప్పుడు ఏ ఐఐటీలో ఏ బ్రాంచెస్ పెట్టుకోవాలనేది కూడా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఐఐటి కాన్పూర్కి సంబంధించినటువంటి అడ్వాంటేజ్ ఏంటి మాట్లాడుకున్నట్లయితే అకాడమిక్ ఎక్సలెన్స్లో టాపు. మీకు చెప్పా కదా, ఫస్ట్ కంప్యూటర్ క్లాస్ రూమ్ ఇండియాలో 1963లో ఐబిఎం సహకారంతో ఇండియాలో ఫస్ట్ క్లాస్ రూమ్ పెట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి కాలేజ్ అనమాట. సో టాలెంటెడ్ పీర్స్ ఉంటారు అనమాట, ఇక్కడ మొత్తం ఫుల్ టాలెంట్ పిల్లలే ఉంటారు. రీసెర్చ్లో పెట్టింది పేరు అనమాట ఐఐటి కాన్పూర్ అనేది, రీసెర్చ్ పెద్ద పేరు. స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, వైబ్రాంట్ క్యాంపస్ చూసారు కదా, 1000 ఎకరాల్లో క్యాంపస్ ఉంది. అండ్ ఫ్యాకల్టీ కూడా సపోర్టివ్గా ఉంటారని చెప్పేసి కూడా ఈ కాలేజీకి ఉన్నటువంటి నేమ్ అనమాట. సో మనకి కొన్ని కాన్స్ కూడా ఉంటాయి అవి ఉన్నప్పుడు. సో మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ అనేవి కొంత పిల్లలు కొంత ఎకడమిక్ ప్రెజరు, పీర్ ప్రెజరు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. 8లో చదువుతున్నా మీ కూడా అన్నప్పుడు వాడు ఏం చెప్పుకోలేడు అనమాట, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. రేపు వాడు జాయిన్గా వస్తే ఐఐటి కొడతాడు, కొట్టడం సరిపోదు, మంచి సీజీపీఏ మెయింటైన్ చేయాలి. అక్కడ సబ్జెక్ట్స్ అంత ఈజీగా ఉండవు, క్వశ్చన్ పేపర్లు ఇస్తే బ్రెయిన్ కదిలిపోద్ది అనమాట. చదువుతూ ఉంటే అర్థం కూడా కావు. మన నార్మల్ కాలేజ్ చదివే స్టూడెంట్కి అయితే ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేడు, ఆ రేంజ్లో ఉంటాయి పేపర్స్. కొంత పిల్లలు కొంత పేరెంట్స్ కనిపెడుతూ ఉండాలి, కొంత ఎంకరేజ్ చేస్తుండాలి. చదవటం సీటు కొట్టడం ఎంత కష్టమో చదవటం అనేది కూడా అంతే కష్టం ఉంటుంది ఐఐటీలలో. ఎందుకంటే నాకు స్టూడెంట్స్తో మాట్లాడుతుంటారు కదా నేను, ఇంటెన్స్ కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. స్టాండర్డ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఓకే, హై ప్రెజర్ ఎన్వైర్న్మెంట్ అనమాట. ఇది ఐఐటీస్ అన్ని ఐఐటీస్లో ఉంటుంది, కొంత ఇక్కడ ఓల్డ్ ఐఐటీస్లో చదివే పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళందరూ చదివే పిల్లలే కాబట్టి కొంత రిజర్వేషన్ ఉన్నటువంటి పిల్లలు మాత్రం జాగ్రత్త. టాప్ ఐఐటీలో వెళ్ళినప్పుడు మీకు వచ్చిన ర్యాంక్కి వార్డ్ ర్యాంక్ కొంచెం డిఫరెన్స్ ఉంది. బట్ ఎట్లయితే మీకు ఈ ర్యాంక్ అనేది ఇస్తాడో జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అనేది, అదే ప్రకారంగా మీకు ఇక్కడ మిడ్ ఎగ్జామ్స్ మార్క్స్ పర్సంటైల్ కూడా అట్లానే ఫాలో అవుతారు అనమాట. కాబట్టి మీరు కష్టపడాల్సింది ఎవరితోనంటే అడ్వాన్స్ టాపరు, వాడికి ఎన్ని మార్క్స్ వస్తే వారితో మీకు కంపేర్ చేసి మీకు మార్క్స్ వేస్తూ ఉంటారు. కాబట్టి కొంత రిజర్వేషన్లో జాయిన్ అయినటువంటి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓకేనా, ఎస్సీ ఎస్టీ పిల్లలు కొంత ఇక్కడ పోయినప్పుడు మీకు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చదవాలి. అంటే మీరు చదవలేని కాదు, బట్ మీకంటే పైన ఉన్న వాడితో కంపేర్ చేస్తారు కదా, వాళ్ళు అన్నీ చేస్తున్నాడు, మీరు అన్నీ చేయకపోతే మీ సీజీపీఏ పడిపోద్ది అనమాట. ఇట్లా కొంత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంత ఫస్ట్ నుంచే చదువుకుంటూ ఉండండి, స్కిల్స్ నేర్చుకోండి. అక్కడ ఉన్నటువంటి సీనియర్స్ ఉంటారు అనమాట. ఫస్ట్లో మీకు సీనియర్స్ కొంత ఇబ్బంది పెట్టినా, ఎందుకంటే ర్యాగింగ్ అనేది లేదు ఇప్పుడు, బట్ కొంత ఉంటుంది కదా, ఈగో అనేది ఉంటుంది సీనియర్స్కి. వాళ్ళ ఈగోని టచ్ చేయకండి మీరు. వాళ్ళతో అన్న అనుకుంటూ ఏదో అనుకుంటూ మన పని మనం కానిచ్చుకోవాలి. ఏ ఫ్యాకల్టీ ఎలాంటోడు, ఎట్లా ఉండాలి, ఏంటి, మనం ఏం కోర్సు నేర్చుకోవాలి, మీకు ఇంటర్న్షిప్స్ రావాలంటే ఏం చేయాలి, సీనియర్స్ ఎక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్నారు, అలాంటివి మీరు చూసుకోండి తప్ప వెళ్ళిన పని మర్చిపోయి మనం ఎంజాయ్ చేద్దాం అనుకున్నట్లు మాత్రం చిన్నప్పటి నుంచి మీరు పడిన కష్టం బూడిదలోకి వచ్చిన పన్నీర్లాగా అయిపోద్ది. కాబట్టి అందరూ ఐఐటి స్టూడెంట్స్ ఎవరైతే కొడుతున్నారో చాలా జాగ్రత్త. అన్నీ ఉంటాయి, ఇక కొన్ని వీడియోస్లో నేను చెప్పలేను అనమాట. ఈ ఐఐటీలు అన్నిటిలో ఉండేటువంటి కొన్ని నేను చెప్పలేను. స్టూడెంట్స్ కొంతమంది లైఫ్ని కూడా స్పాయిల్ చేసుకున్నారు, కొంతమంది వాళ్ళ జీవితాన్ని కూడా త్యాగం చేస్తారు అనమాట. ఎందుకంటే మీరు ఇంత కష్టపడి చదివిన తర్వాత మీరు ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి, మేమైనా పేరెంట్స్ అయినా కోరుకునేది అటువంటి పొజిషన్కి మీరు వెళ్ళాలన్నమాట. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని తట్టుకొని మనం నిలబడాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది.
సో ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఐటి కాన్పూర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. చేసినటువంటి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలానే మీకు ఏ కాలేజీలో సీట్ కావాలన్నా జోసార్, సిసాబ్, ఎస్ఆర్ఎం, బిట్స్ అని, అమృత, ఇంకా ఎంసెట్, త్రిబుల్ హైదరాబాద్, కామెడీకే, వీటన్నిటికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్ అన్నమాట. ఆ టైంలో కొంత కన్ఫ్యూజన్ వాతావరణం ఉంటుంది. డెసిషన్ తీసుకోవడానికి కొంచెం ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఏదో మా వంతు ఉడత సాయం అనమాట, రామాయణంలో రాముడికి ఉడత సాయం చేసినట్టు ఏదో మీకు కొంత హెల్ప్ అనేది మా నుంచి ఉంటుందనే ఉద్దేశంతో పేరెంట్సే నాతో పెట్టించారు. ఒకప్పుడు నేను మెంటర్షిప్లో లేను, ఓన్లీ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్ని గైడెన్స్ ఇచ్చేటోడిని. అది నచ్చి మీరు ఎందుకు చేయరు మెంటర్షిప్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి పేరెంట్స్ ఇచ్చినటువంటి ఐడియానే దాని ద్వారా చేస్తున్నాను. కొంత ఫ్రీగా చేయట్లేదు, క్షమించండి. కొంత అమౌంట్ అయితే తీసుకుంటున్నాను, నేను కూడా బతకాలి కాబట్టి, అంతే తప్ప వేరేదేం లేదు. సో ఇది ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి ఆ హెల్ప్ మీరు తీసుకోవచ్చు. మీ భవిష్యత్తు ఎంతో మంచిగా ఉండాలని చెప్పేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో పేరెంట్స్, స్టూడెంట్స్ ఉంటారు. ఐఐటి రాకపోయినా మీరు బాధపడకండి. ఆ రోజుల్లో ఐఐటి వస్తే హ్యాపీ, రాకపోయినా మన కంపెనీస్ అనేవి మనకు అవకాశాలు ఇస్తాయి మన దగ్గర స్కిల్ ఉన్నట్లయితే. కాబట్టి అబ్బా మా అబ్బాయికి ఐఐటి రాలేదే, మా పాపకి ఐఐటి రాలేదే, ఇన్ని లక్షల ప్యాకేజ్ పోతుంది అనుకోవద్దు. నార్మల్ కాలేజీలో చదివి మంచి ప్యాకేజ్ కొట్టిన స్టూడెంట్స్ కూడా చూశాను అనమాట నేను. అంతా కూడా మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇది గొప్ప కాలేజ్ ఎప్పుడైంది, ఒక గొప్ప స్టూడెంట్ వెళ్తే అయిందనమాట. ఏదో ఫెయిల్ అయిన తీసుకెళ్ళి ఇక్కడ పడేస్తే వాడు ఏమైనా ప్లేస్మెంట్ ఇప్పిస్తాడా? లేదు. ఆ గొప్ప స్టూడెంట్ కూడా అక్కడికి వెళ్ళి గొప్పగా చదివితేనే వాడికి ప్లేస్మెంట్ వస్తుందన్నమాట. అలానే మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటే ఏ కాలేజీకి వెళ్ళినా మిమ్మల్ని మీరు నమ్ముకోండి తప్ప కాలేజీని కాదు. మీకు నేను ఇప్పిస్తా సీటు ఐఐటి బాంబేలో పిఎం మోడీతో మాట్లాడి, మీకు చదువు రాదు, ఏం లాభం? కాలేజీ కాదు. మీరు ఎక్కడో మీ టైం బాగాలేదు, ఏదో ఒక మీడియం కాలేజీలో సీట్ వచ్చింది, కానీ కష్టపడి చదివారు, వస్తుంది ప్లేస్మెంట్. కంపెనీలు కావాల్సింది ఎవడైతే కష్టపడతారో, ఎవరికైతే బ్రెయిన్ ఉంటుందో వాడనమాట. కాబట్టి ఐఐటీస్ గురించి చెప్తున్నాను ఏంటంటే ఎంకరేజ్ చేయడానికి, అదేవిధంగా రాని వాళ్ళు కూడా డిసప్పాయింట్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటనే చూసుకొని అక్కడి నుంచి మనం కష్టపడాలన్నమాట. ఇలా మాట్లాడుతూనే ఉంటే గంట కూడా అయిపోద్ది. బట్ మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.